కౌన్సిల్ సమావేశంలో రసాబసా కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగిన ప్రస్తుతం అంతవరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను వారితో మాట్లాడితే ఏమైంది అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, తోపులాట ఎందుకు అయింది లోపల? కౌన్సిల్లో ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మేము బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరూ కూడా బడ్జెట్ ఫస్ట్ కాదు, లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇప్పటి వరకు మాకు అసలు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత బడ్జెట్ యూజ్ చేశారు, ఏ పనులు అయ్యాయో మేము క్వశ్చన్ చేసినందుకు వారు మేయర్ గారు బడ్జెటే ఫస్ట్ అవుతుంది అని చెప్పి బడ్జెట్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము దాన్ని అడ్డుకోవడానికని మేము మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు బడ్జెట్ వద్దు, మాకు ఫస్ట్ క్వశ్చన్ ఆర్ తీసుకోండి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, లాస్ట్ 1 year నుంచి కూడా మాకు అసలు ఏ పనులు కూడా అవ్వట్లేదని ఫస్ట్ క్వశ్చన్ ఆర్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము పోడియం దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ కార్పొరేటర్స్ అందరూ కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు గొడవ. మేము ప్లకార్డ్స్ ఏవైతే పట్టుకున్నామో అవి చింపడం జరిగింది. దానివల్ల అక్కడ గొడవ స్టార్ట్ అయ్యి మమ్మల్ని మేము అసలు ఏం కూడా చేయలేము, మేము అక్కడ నుంచి ప్లకార్డ్స్ పట్టుకుని మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ 10 years లో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. పోడియం దగ్గరికి వెళ్ళడం ఎన్నోసార్లు జరిగింది, ఎంతో మంది కార్పొరేటర్స్ మేయర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి సందర్భాలు ఎన్నో అయినాయి, కానీ ఇట్లా ఫస్ట్ టైం మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ చిన్నదానికి అరెస్ట్ చేయడం కార్పొరేటర్స్ ని ఇదే ప్రజాపాలన అంటారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కావాలని ఇలా గొడవలు చేస్తుందంటూ కూడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ నాయకులు. మేము కావాలని గొడవలు ఏం చేయట్లేదు, మేము ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాము. ఎందుకంటే మీరే చూసుంటారు, లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 year అవుతుంది. ఈ 1 year లో ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. వాళ్ళ పక్షాన మేము కొట్లాడుతున్నాం. ఈరోజు ఏమైనా మేయర్ దగ్గరికి అవిశ్వాస తీర్మానం పట్ల ఏమైనా పెట్టబోతున్నారా? లేదు, అది ఇప్పుడైతే ఏం లేదండి. మేము ప్రజల పక్షాన పోరాడడానికే వచ్చాము, వారి గురించి మేము క్వశ్చన్ చేయడానికే వచ్చాము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.